రైతు నగర్ మాది. నేను ఇప్పుడు బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటా కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనపడగానే నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి ఒరిలిన క్యాకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. ఇద్దరైతే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారేదాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన. సార్ ఏం పెట్టిరు? ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు ఉన్నాయి, అది రక్తమే అటంతా రక్తం సుక్కలు ఉన్నాయి. సార్ నేనా ఎవరికి పగలేను. నేను ఊళ్ళో కూడా ఉండా. నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని స్టార్ ఫుడ్స్ పండ్లు కొనుకొచ్చుకొని బాన్సలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా. సార్ ఇక్కడ ఎవరికన్నా అడగండి మీరు. భయం అవుతుందంటే అంతే సారు. నేను వచ్చిన 7:30కు రాత్రి బాన్సోడకి వెళ్ళి వండుకున్నా, తిన్నా, పల్లెం కూడా కడగలేను. నేను ఒకసారి తాళం చేయమంటే ఉంటలేను కూడా. మా నిమ్మకాయ ముక్కలు 2 ఉన్నాయి, బియ్యం పొట్లాలు 2 ఉన్నాయి. బియ్యం తీసేసాడు నాకు భయం పుడితే. అది ఎవరు వేసింది మేము చూడలేదు సార్. పగలాని మనిషి వేసాడు అని చూడలేదు. మరి చూడండి నేను ఎవరు